ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు విజయవాడలో నగర సమితి ఆధ్వర్యంలో నిరసన చేపట్టాము. అట్లానే స్మార్ట్ మీటర్లు వినియోగించిన కూటమి ప్రభుత్వం ఆ రోజు లోకేష్ బాబు నోటితోనే చెప్పారు స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి అని. ఈరోజు పగలగొట్టకుండా మళ్ళీ రీఛార్జ్ మోడల్ తెచ్చారు. ఎందుకని? ప్రజలు నడ్డి విరిచి సూపర్ 6 పథకాలు అందుకుంటున్నారు. వాళ్ళు ఈ విధంగా తిప్పికొడదాం మనం అని చెప్పి ఇవన్నీ తెచ్చి పెడుతున్నారు ప్రజల మీద భారాలు మోపితే ప్రజలు ఊరుకోరు. మళ్ళీ మీకు మరల బుద్ధి చెప్పే అవకాశం తెచ్చుకుంటున్నారు. ఆదాని అంబానీ విధానాలు తెచ్చి మా మీద రుద్దితే మేము ఎట్టి పరిస్థితులకు తిప్పి కొడతాము. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజల్ని ఎంత బాధ పెడుతున్నారు. ఈ కరెంటు రీఛార్జీలు ఏంటి? రీఛార్జీ ఉంటే రీఛార్జీ అయిపోతే వృద్ధులు పిల్లలు ఎంతమంది బాధపడతారు. అర్ధరైపోద్ది. తీసుకెళ్ళి కట్టుకునే పేదలకి అవకాశం ఉంది. కట్టుకుని 2 నెలలకు ఒకసారి కట్టుకుంటారు. లేకపోతే ఈరోజు రీఛార్జ్ ఆగిపోతే కరెంట్ ఆగిపోతే అసలు వాళ్ళకి జీవన ఉపాధి అంటారే, ఉపాధి కాదు అది. అసలు గాలి ఆడక చాలా నరకం పడతారు. ఆ నరకాన్ని మీరు తిప్పి కొడతాము. తిప్పి కొట్టేంత స్మార్ట్ మీటర్లు ఎక్కడ పెడితే అక్కడ మేము పగలగొడతాము.